ఈ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి నిద్రలేపుతోన్న గోపిక అనేక దూడలు కలిగిన ఆవుల మందలు ఎన్నో ఉన్న వాళ్ళనమాట వాళ్ళు. అన్ని ఆవుల మందలకు పాలు పితకగలిగిన గొప్ప సామర్థ్యం ఎవరికుంది మరి? గోపవంశం వారికే కదా. ఆ జగన్నాటక సూత్రధారి జన్మించిన వంశం వారికే కదా. అంతేకాదు శత్రువుల యొక్క బలం నశించేటట్లుగా వారిపై దండెత్తి యుద్ధం చేసేవారు కూడా వీరే. ఇక్కడ శత్రువులు అంటే భగవంతుడికి విరోధముగా ప్రవర్తించేవారే శత్రువులు. అందుకే ఎట్టి దోషాలు లేకుండా గొప్ప వంశంలోని భాగం ఇప్పుడు ఆండాళ్ తల్లి ఈ పాసురంలో నిద్రలేపుతున్న గోపికనమాట. ఆండాళ్ తల్లి ఆ గోపికను ఎలా సంబోధిస్తోందో తెలుసా? ఓ బంగారు తీగ వంటిదానా, పుట్టలోనికి ప్రవేశిస్తోన్న పాము పడగను పోలిన నితంబము అంటే వెనుక భాగం, ఆ వెన్ను కలిగిన దానా అని సంబోధిస్తోంది ఆండాళ్ తల్లి. వన మయూరంలాగా ఉన్నావు నువ్వు, సంపన్నురాలివి అమ్మా, రా, నీ కొరకై చెలికత్తెల మందరము వచ్చి నీ ముంగిట ప్రవేశించి నీలవర్ణుడైన ఆ భగవానుడి నామాలని పాడుతున్నాం. ఇలా మేమంతా కలిసి శ్రావ్యంగా కీర్తిస్తూ కేవలం నీకోసమే, నిన్ను కూడా వెంటబెట్టుకుని ఆ స్వామిని ఆరాధించడం కోసం వెళ్లడానికే నీ ఇంటి ముందుకొచ్చి ఆగాం. వినిపించటం లేదా? నిద్రలే. నిజంగానే నిద్రపోతున్నావా, లేక నిద్రలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి ప్రేమను పొందుతున్నావా? అందుకే మేలుకు రావడం లేదా అని అంటోంది ఆ ఆండాళ్ తల్లి. ఈ పాసురంలో ఇంకొక అద్భుతమైన సందేశాన్ని కూడా మనం గమనించాలి. ఆ శ్రీకృష్ణుడి ప్రేమ అనంతం. ఇది 11వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. మనిషి సౌందర్య పిపాసి. ఎక్కడ అందమున్నా ఆ అందం తన సొంతం కావాలని కోరుకుంటాడు. అటువంటి అందాన్నే మేళవిస్తూ ఆండాళ్ తల్లి ఒక అందమైన పాసురాన్ని మనకు అందిస్తోంది 11వ పాసురంలో. శ్రీకృష్ణుడు సాక్షాత్తు నన్నే పొందుతాడు, నాకేం తక్కువ గనక, అందచందాలలో నడవడికలో స్వామితో సమానం అని నిర్భయంగా పడుకుంది గోపిక. తుల్యశీల వయోవృత్తాన్ తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం అన్నట్లుగా నడవడికలోనూ వయస్సులోనూ అలాగే అందంలోనూ రామునితో సమానంగా ఉందట సీతమ్మ. కొంచెం ఒక డిగ్రీ సీతమ్మకే ఎక్కువ వేశారు అందమైన కళ్ళు, వాత్సల్యపూరితమైనటువంటి నేత్రాలట. అటువంటి గొప్ప అందచందాలు కలిగిన నన్ను ఆయనే వరిస్తాడని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి గోపికని నిద్రలేపుతున్నారు. ఈ గోపిక చాలా గొప్ప ఆభిజాత్యం కలిగినటువంటి గోపిక. స్వకర్మ నిరతి కలిగిన వాళ్ళ వంశం ఈవిడిది. బోళ్ళన్ని లేత గోవులు ఉన్నాయట. లేత పశువులు అంటే ఏమిటి అర్థం? ఎన్నోసార్లు అవి ఈనినప్పటికీ అవి లేతగానే ఉన్నాయి చిన్న వయస్సులో. కారణం ఆ పశువులకి కృష్ణ స్పర్శ ఉండడమే కారణం. దానివల్ల అవి వయస్సు మీద పడినట్టు అవ్వట్లేదు. పశువులు పరతంత్రత కలిగినవి. స్వతంత్రంగా అవి ఏమీ చేయలేవు. వెనక ఎవరైనా నడిపితే మాత్రమే నడుస్తాయి. అలాగే భగవంతునికి కూడా పరతంత్రత ఎవరి దగ్గర అయితే ఉంటుందో అలాంటి వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని స్వయంగా కృష్ణుడే వీటన్నిటికీ ఆలనా పాలనా చేస్తుంటాడు. ఆయనే ప్రతి పశువుని కూడా ఒకసారి స్పృశిస్తాడు. అందువల్ల వాటన్నిటికీ కూడా లేత వయస్సు ఉంది. అటువంటి ఆ పశువులంటే కృష్ణుడికి మహాప్రాణం అన్నమాట. అటువంటి గొప్ప సంపద కలిగిన గోపిక ఈనాటి గోపిక. అలాగే వీళ్ళకుండే బలం చాలా గొప్పదిట. శత్రువులు ఉన్న చోటకి వెళ్ళి మరీ వాళ్ళని గెలిచి వస్తారట. వాళ్ళు యుద్ధానికి ఇక్కడికి రావటం కాదు, వీళ్ళే వెళ్ళి యుద్ధం చేస్తారు. వీళ్ళకి శత్రువులు ఎవరు అనుకుంటారేమో. భగవద్భక్తులకి శత్రువులు భగవంతుడిని నిందించేవాళ్లే. భగవంతునికి శత్రువులు ఎవరు? భక్తుల్ని నిందించేవారు. అందువల్ల ఎవరైతే భగవంతుడిని అంగీకరించారో వాళ్లే శత్రువులుగా భావించి వారి మీదకి యుద్ధానికి వెళ్ళి జయించగలిగే గొప్ప పరాక్రమం కలిగిన వంశం వీళ్ళది. ఏ రకమైన దోషము లేదట ఈ వంశానికి. కుత్తం ఒన్నిల్లాదా అంటున్నారు. ఏ దోషము అంటే భగవదపచార, భాగవతాపచార, అసహ్యాపచారాలని 3 రకాలుగా. అటు భగవంతుణ్ణి అపచారం చేయటం అంటే ఆయన తిట్టడం కాదు. మన కోసం సర్వేశ్వరుడు అర్చామూర్తిగా వేయించేసినప్పుడు ఆ అర్చామూర్తిని పరీక్షించడం. ఈ విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు? జైపూరా, మహారాష్ట్రానా అంటూ
భగవంతుని విగ్రహం మీద లోహబుద్ధి కలిగి ఉండడం ఒక అపచారం. అలాగే భాగవతోత్తముల్ని విమర్శించటం భాగవత అపచారం. వాడికేమవచ్చు, వీడెంత అనేటటువంటి భావనతో భాగవతోత్తముల్ని విమర్శించటం. ఇక అసహ్యాపచారం అంటే ఆచార్య నింద. ఇవేమీ లేనటువంటి గొప్ప వంశము వీళ్ళది అని మనకి తెలుస్తోంది. కుత్తమొన్నిల్లాద. అలాగే దోషాలేం లేవంటే దేహమే ఆత్మ అనేటటువంటి భ్రాంతి కానీ, నేనే స్వతంత్రుణ్ణి, కనిపించే దేహబంధువులే నాకు రక్షకులు, ఇలాంటి ఏ దోషాలు లేనటువంటి వాళ్ళు వీళ్ళంతాను. కోవలరదం పొర్కొడియే. గొల్ల కులంలో ఉన్నటువంటి గొప్ప బంగారు తీగ. ఇక్కడ ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక బంగారు తీగ అని చెప్పుకోవచ్చు. తీగ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండదు, ఏదో ఒక ఆధారం కావాలి. నిరాధార నశోభంతే అన్నట్లుగా ఏదైనా ఒక ఆలవాలం ఉంటే చక్కగా చుట్టుకుని వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడే ఆధారంగా కలిగి ఉన్న గోపిక అన్నమాట. సంసారంలో ఉన్నవాళ్ళు నాకు నేనే రక్షకులను అనుకుంటే ఈవిడ భగవంతుడే రక్షకుడని ఆయన్నే చుట్టుకుని ఉంటుంది. అలాంటి గొప్ప గోపిక. అందువల్లే ఈవిడికి అందం. అడవిలో ఉండేటటువంటి ఒక నెమలి ఎంత గొప్ప సౌందర్యం ఉంటుందో, పురివిప్పిన నెమల్లాగా అనేక రంగురంగుల అందాలు వీళ్ళు ఉన్నాయి. పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తులు అనేటువంటి గొప్ప రూపం. అలాంటి గోపికని నిద్రలేపుతున్నారు. ఈవిడ యొక్క సౌందర్యం ఆవిడ నడుమే, ఆ నితంబము అంటారు. పుట్టలో పడుకున్నటువంటి పాము యొక్క శిరోభాగం ఎలా విప్పారి ఉంటుందో అలాంటి ఎత్తైనటువంటి నితంబము కలిగి ఉంది అంటున్నారు. నితంబము అంటే వైరాగ్యానికి సూచకం. అలాంటి గొప్ప వైరాగ్యం కలిగినటువంటి గోపిక, ఇగో మేమంతా నీ ఇంటి దగ్గరికి వచ్చాం, నిన్ను చేరటమే మాకు పురుషార్థం తప్ప ఇంకోటి లేదు అంటున్నారు. కృష్ణుడే ఈవిడ ఇంటి ముంగిట నిలబడుతున్నప్పుడు గోపికలేం లెక్క. అలాంటి ఈ గోపికని మేలుకొల్పడానికి మేఘవర్ణుడైనటువంటి ఆ స్వామిని పాడదాందా? అయ్యో మాట్లాడవే సెల్వపెండాటి. ఇంత గొప్ప వైభవం కలిగి ఉండి కూడా మాట్లాడకపోవడానికి గల కారణం ఒకటే అనుకుంటాను. ఆ స్వామి రూపం చూస్తే ఎవరు మాట్లాడగలరు గనక వేదాలు చదివేవారే వాటన్నిటినీ మర్చిపోతున్నారు. వ్రతమ ముంచెత వేదమ ముంచెత అన్నట్లుగా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ కర్మల్ని మానేస్తుంటే నువ్వు మాత్రం మాట్లాడగలుగుతావా అని ఏమిటి కారణము? మాకు అనుగ్రహించవలసింది, ఇలా ఎందుకు నిద్రిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. ఈవిడ నిద్ర అంటే బాహ్యేంద్రియాలన్నింటినీ కూడాను భగవంతుని వైపు తిప్పింది, అక్కడే నిష్టగా ఉంది. దీనికి కారణం ఏమిటో తెలియచేయని ఆండాళ్ళ తల్లి గోపికని మేలుకొలుపుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.